Welcome everyone. This is Sanda Apparao, Assistant Professor of Economics, Department of Economics, Government Degree College, Huzurnagar. Today we are going to discuss about underdeveloping countries main features. ఈరోజు మనము అభివృద్ధి చెందుతున్న దేశాలు వాటి ప్రధాన లక్షణాలని గురించి తెలుసుకుందాం. మనం గత పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రధాన లక్షణాలని గురించి తెలుసుకోవటం జరిగింది. అయితే విషయాంశం యొక్క విస్తృత పరిధి దృష్ట్యా మిగిలి ఉన్నటువంటి ప్రధాన లక్షణాలను పూర్తి చేయాలనే ఉద్దేశంతో పార్ట్ 3 వీడియోను ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. పార్ట్ 1, పార్ట్ 2 వీడియోల యొక్క లింక్స్ను డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. కావలసిన సందర్భంలో వాటిని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అయితే పార్ట్ 3లో పార్ట్ 1, పార్ట్ 2లో చర్చించినటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ప్రధాన లక్షణాలని సంక్షిప్తంగా మనం పరిశీలన చేయడం జరుగుతుంది. పార్ట్ 1, పార్ట్ 2లలో చర్చించినటువంటి విషయాలని లోతుగా విస్తృతంగా అధ్యయనం చేయడం జరుగుతుంది. మనం అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలను తెలుసుకోవడానికి ముందు ప్రపంచం లోపల ఉన్నటువంటి దేశాలు వాటి పరిస్థితుల్ని గురించి అవగతం చేసుకుందాం. వ్యక్తులు, సంస్థలు మధ్యన ఏ విధమైనటువంటి అసమానతలు ఉంటాయో అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల మధ్యన కూడా అసమానతలు ఉన్నాయి. ప్రపంచంలో దాదాపుగా 200 పైగా దేశాలు ఉన్నాయి. అయితే వ్యక్తులు, సంస్థల మధ్యన ఉన్నటువంటి అసమానతల్లాగానే ఈ 200 దేశాల మధ్యన కూడా ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా అనేక రకాల వైరుధ్యాలు, అనేక రకాల విభేదాలు, అనేక రకాల అసమానతలు మనకు ప్రస్తుతంగా కనిపిస్తాయి. అయితే ఈ అసమానతలను దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలను వర్గీకృతం చేయడం జరిగింది. ప్రధానంగా మనం ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలను 2 రకాలుగా వర్గీకృతం చేసుకొని పరిశీలన చేస్తాము. అందులో ఒకటి అభివృద్ధి చెందిన దేశాలు కాగా అందులో రెండవది అభివృద్ధి చెందుతున్న దేశాలు. అభివృద్ధి చెందుతున్న దేశాలనే మనము వెనుకబడిన దేశాలు, మూడో ప్రపంచ దేశాలు అని కూడా తెలుసుకోవటం సర్వసాధారణంగా వినిపిస్తుంది. అయితే ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలను మనం ఎలా నిర్వచించుకోవాలి అనేది ఒక ప్రశ్న. వేటిని మనం అభివృద్ధి చెందుతున్న దేశాలుగా గుర్తించాలి అనేది ఈ ప్రశ్న యొక్క ఉద్దేశం. దీనికి ప్రధానంగా మనం 3 ప్రధానమైనటువంటి సంస్థలు ఇచ్చినటువంటి నిర్వచనాలను పరిశీలించవలసినటువంటి అవసరము, ఆవశ్యకత ఉంది. అప్పుడు మనము అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానాన్ని చాలా వరకు అవగతం చేసుకోగలుగుతాము. అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిర్వచనాలు ఇచ్చినటువంటి ప్రధానమైన సంస్థలలో ఒకటి యుఎన్ఓ, 2 వరల్డ్ బ్యాంక్, 3 ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ 3 సంస్థలు ఇచ్చినటువంటి నిర్వచనాలను మనం పరిశీలన చేద్దాం. యుఎన్ఓ
అనగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. దీనిని మనం ఐక్యరాజ్య సమితి అని పిలుచుకుంటాం. 1939 నుంచి 1945 మధ్యన జరిగినటువంటి రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ శాంతిని స్థాపించాలనేటువంటి సంకల్పంతో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి. అయితే స్థాపన తర్వాత ఐక్యరాజ్య సమితి అనేక ఇతర లక్ష్యాలను కూడా కలిగి ఉండి ఆ లక్ష్యాల సాధన కోసం గాను అనేక రకాల అనుబంధ సంస్థలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఐక్యరాజ్య సమితి తన యొక్క లక్ష్యాల యొక్క పరిధిని విస్తృతం చేసే క్రమంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిర్వచనం ఇవ్వటం కూడా జరిగింది. అభివృద్ధి చెందుతున్న దేశాలను నిర్వచించడానికి గాను ఐక్యరాజ్య సమితి అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి అమెరికా, జర్మనీ, జపాన్, కెనడా దేశాల యొక్క తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంది. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో ఏ దేశంలోనైతే అమెరికా, జర్మనీ, జపాన్, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చి చూసినప్పుడు తక్కువ తలసరి ఆదాయం ఉంటుందో అటువంటి దేశాలని అభివృద్ధి చెందుతున్న దేశాలుగా యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లేదా ఐక్యరాజ్య సమితి నిర్వచించడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలను నిర్వచించినటువంటి మరొక అంతర్జాతీయ సంస్థ ఐబిఆర్డి. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడినటువంటి సంస్థలలో ముఖ్యమైన సంస్థ ఐబిఆర్డి కూడా. ఐబిఆర్డి అనగా ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. అయితే రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఆర్థిక పునర్నిర్మాణ లక్ష్యంతో స్థాపించబడినటువంటి సంస్థ ఐబిఆర్డి. అయితే ఐబిఆర్డిగా కంటే కూడా ప్రపంచ బ్యాంకుగా బాగా ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రపంచ బ్యాంకు కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలను నిర్వచించడం జరిగింది. అమెరికన్ డాలర్లలో తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రపంచ బ్యాంకు అభివృద్ధి చెందుతున్న దేశాలను నిర్వచించే ప్రయత్నం చేసింది. 2008లో ప్రపంచ బ్యాంకు విడుదల చేసినటువంటి ప్రపంచ అభివృద్ధి నివేదికను అనుసరించి ఈ నిర్వచనం ఇవ్వబడింది. ఈ నిర్వచనాన్ని అనుసరించి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశాలైతే 906 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయాన్ని కలిగి ఉంటాయో అటువంటి దేశాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాలు, మూడో ప్రపంచపు దేశాలు అని చెప్పి ప్రపంచ బ్యాంకు నిర్వచించింది. అదేవిధంగా ఏ దేశాలైతే 906 అమెరికన్ డాలర్ల నుంచి 11,115 అమెరికన్ డాలర్ల తలసరి ఆదాయాన్ని కలిగి ఉంటాయో అటువంటి వాటిని అభివృద్ధిలో మధ్యస్థాయిలో ఉన్నటువంటి దేశాలుగా ప్రపంచ బ్యాంకు గుర్తించింది. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశాలైతే 11,115 అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ తలసరి ఆదాయాన్ని కలిగి ఉంటాయో అటువంటి దేశాలని అభివృద్ధి చెందిన దేశాలుగా ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదికలో నిర్వచించడం జరిగింది. కాబట్టి ఈ నిర్వచనాన్ని అనుసరించి మనం ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో ఏ దేశాలైతే 906 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయాన్ని కలిగి ఉంటాయో అటువంటి దేశాలని అభివృద్ధి చెందుతున్న దేశాలుగా భావిస్తాము, గుర్తిస్తాము, నిర్వచించుకుంటాము. అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలను నిర్వచించడం కోసం గాను ప్రయత్నం చేసినటువంటి మరొక సంస్థ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా. 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఆర్థికంగా ప్రగతి పదంలో నడిపించడం కోసం గాను 1950లో ప్రణాళికా సంఘం ఏర్పాటు చేయబడింది.
భారతదేశం యొక్క పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భారత ప్రణాళికా సంఘం అభివృద్ధి చెందుతున్న దేశాలని నిర్వచించే ప్రయత్నం చేసింది. భారత ప్రణాళికా సంఘం ఇచ్చిన నిర్వచనాన్ని అనుసరించి ప్రపంచంలోని ఏ దేశంలోనైతే ఒకవైపు ఉపయోగించని సహజ వనరులు, మరొక వైపు పూర్తిగా ఉపయోగించబడినటువంటి మానవ వనరులు ఉంటాయో అటువంటి దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలుగా నిర్వచింపబడతాయి. అంటే ప్రణాళికా సంఘం ఇచ్చినటువంటి నిర్వచనాన్ని అనుసరించి ఉపయోగించబడని సహజ వనరులు, పూర్తిగా ఉపయోగించబడని మానవ వనరులు ఉండటము అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణంగా మనం గుర్తించవలసినటువంటి అవసరము, ఆవశ్యకత ఉంది. ఈ 3 నిర్వచనాలని పరిశీలించిన తర్వాత, అంటే యుఎన్ఓ, వరల్డ్ బ్యాంక్, ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నిర్వచనాలని పరిశీలించిన తర్వాత మనకు అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క స్వభావాలు, లక్షణాలు చాలా మేరకు అవగతం అవుతాయి. అయితే వ్యక్తుల మధ్యన, సంస్థల మధ్యన అసమానతలు ఉన్నట్టుగానే ప్రపంచంలో ఉన్నటువంటి ఆయా దేశాల మధ్యన కూడా అసమానతలు ఉంటాయి. ఆ అసమానతలు అనేక కారణాల వలన ఏర్పడతాయి. కాబట్టి ఆ అనేక కారణాలని అంశాల వారీగా మనం పరిశీలన చేయటం అనేది అవసరం. అప్పుడు మాత్రమే మనము అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క స్వభావాన్ని చాలా మేరకు అవగతం చేసుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క లక్షణాలని మనం అంశాల వారీగా పరిశీలన చేద్దాం. అండర్ డెవలపింగ్ కంట్రీస్ మెయిన్ ఫీచర్స్. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ప్రధాన లక్షణాలని మనం విషయాంశం యొక్క విస్తృతి దృష్ట్యా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లుగా పరిశీలిస్తున్నాము. పార్ట్ 1, పార్ట్ 2లలో పరిశీలించినటువంటి అంశాలని ఈ పార్ట్ 3లో సంక్షిప్తంగా మాత్రమే వివరిస్తాము. ఆ తర్వాత మిగిలినటువంటి అంశాలు, అంటే పార్ట్ 1, పార్ట్ 2లో లోతుగా చర్చించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ప్రధానంగా లోతుగా చర్చించటము, తెలుసుకోవటము జరుగుతుంది. ఈ అండర్ డెవలపింగ్ కంట్రీస్ ఉన్నటువంటి ప్రధానమైన లక్షణాలలో ప్రథమమైనది, అంటే మొట్టమొదటిది ప్రీడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్. అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. జిఎన్పిలో వాటా పరంగా చూసినా, ప్రజలకు ఉపాధి కల్పన పరంగా చూసినా ఈ వ్యవసాయ రంగం యొక్క పాత్ర మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ టేబుల్ చార్ట్ను అనుసరించి, అంటే ఈ పట్టికను అనుసరించి మనకు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలలో ఉపాధి కల్పనలో వ్యవసాయ రంగం యొక్క పాత్ర ఎలా ఉంది, జీడిపిలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎలా ఉంది అనేటువంటి విషయము తెలుస్తుంది. అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా ఉపాధి కల్పనలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎలా ఉంది, తర్వాత జీడిపిలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎలా ఉంది అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. వీటిని మనం పరిశీలన చేసినట్లయితే అభివృద్ధి చెందిన దేశాల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉపాధి కల్పన విషయంలో కానీ, జిఎన్పిలో వాటా పరంగా కానీ వ్యవసాయ రంగానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది అనేటువంటి విషయం ప్రస్ఫుటమవుతుంది. ఆ తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి లక్షణము పూర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంటే అల్ప జీవన ప్రమాణ స్థాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి చాలా అల్పంగా ఉంటుంది. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో శిశు మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ప్రజల యొక్క సగటు ఆయు ప్రమాణము తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ప్రజల యొక్క, ముఖ్యంగా వయోజనుల యొక్క సగటు అక్షరాస్యత శాతము చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజలు
అల్ప జీవన ప్రమాణ స్థాయిని కలిగి ఉంటారు అనేటువంటి విషయము మనకు విదితం అవుతుంది. అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి లక్షణము ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రా. అభివృద్ధి చెందుతున్న దేశాలలో అవస్థాపన సౌకర్యాల కొరత అనేది ప్రధానమైనటువంటి సమస్యగా కనిపిస్తుంది. ముఖ్యంగా విద్య, వైద్యం లాంటి సాంఘిక అవస్థాపన సౌకర్యాలు, బ్యాంకింగ్, రవాణా, మార్కెటింగ్, విద్యుత్ వంటి ఆర్థిక అవస్థాపన సౌకర్యాలు రెండు కూడా ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలలో కొరతను కలిగి ఉంటాయి. ప్రభుత్వ రంగంలో పెట్టుబడులకు కొరత ఉండటం వలన ప్రైవేటు పెట్టుబడిదారులు అవస్థాపన సౌకర్యాల ఎడల ఆసక్తిని కనపరచకపోవటం ఎడల ఇంకా ఇతర అనేక కారణాల వలన అభివృద్ధి చెందుతున్న దేశాలలో అవస్థాపన సౌకర్యాల సమస్య ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి లక్షణము ప్రెషర్ ఆఫ్ పాపులేషన్. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉంటుంది. ఈ జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉండటం అనేది అనేక రకాల ఇతర సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా మాల్థస్ మహాశయుడు చెప్పినట్లుగా జనాభా గుణోత్తర శ్రేణిలో పెరగటం జరుగుతుంది. జనాభా గుణోత్తర శ్రేణిలో పెరగటం వలన ఆహార ధాన్యాలు అంక శ్రేణిలో పెరగటం వలన పెరుగుతున్న జనాభాకు తగినటువంటి స్థాయిలో ఆహార ధాన్యాల లభ్యత సాధ్యం కాదు. ఫలితంగా పెరుగుతున్నటువంటి జనాభా ఆహార సమస్యను ఎదుర్కోవటం జరుగుతుంది. ఆహార భద్రత కల్పన అనేది ప్రభుత్వాలకు పెద్ద సమస్యగా ఉంటుంది. అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా పెరుగుదల వలన అనేక ఇతర రకాల సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా నివాస సౌకర్యాల కల్పన విషయంలో కానీ, విద్యా సౌకర్యాల కల్పన విషయంలో కానీ, వైద్య సౌకర్యాల కల్పన విషయం లోపల కానీ, తర్వాత ఇంకా అనేక రకాల సౌకర్యాల కల్పన విషయంలో పెరుగుతున్న జనాభాకు సాధ్యం కాదు. కాబట్టి పెరుగుతున్న జనాభా ఒక సమస్యగా కాకోకుండా అనేక రకాల సమస్యల యొక్క సమన్వయంగా మనకు కనిపిస్తుంది. నెహ్రూ మాటల్ని బట్టి 1950లో 36 కోట్ల జనాభా ఉన్నప్పుడు జనాభా సమస్య ఒక సమస్య కాదు, అది 36 కోట్ల సమస్యల యొక్క సమ్మిళితము. ప్రస్తుత పరిస్థితులకు నెహ్రూ గారి మాటల్ని ఉపయోగించుకున్నట్లయితే, అన్వయించుకున్నట్లయితే ప్రస్తుతం జనాభా సమస్య ఒక సమస్య కాదు, అది 130 కోట్ల సమస్యల యొక్క సమ్మిళితము, సమన్వయము. కాబట్టి ఇలా జనాభా పెరుగుతూ ఉన్న కొద్దీ సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. జనాభా సమస్యతో పాటుగా జనాభా ఎక్కువగా కలిగి ఉన్నటువంటి లక్షణంతో పాటుగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉన్నటువంటి మరొక ప్రధానమైన లక్షణము అన్ఎంప్లాయ్మెంట్. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉపాధి కల్పన అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రచ్ఛన్న నిరుద్యోగము, పాక్షిక నిరుద్యోగము, ఋతు సంబంధమైనటువంటి నిరుద్యోగం వంటి అన్ని రకాల నిరుద్యోగాలు కనిపిస్తాయి. విఐ స్మిత్ అనే చరిత్రకారుడు భారతదేశాన్ని వివిధ జాతుల ప్రదర్శనశాలగా అభివర్ణించాడు. ఆ మాటల్ని మనం ఈ నిరుద్యోగ సమస్యకు సంబంధించి అన్వయించుకున్నట్లయితే భారతదేశము వివిధ రకాల నిరుద్యోగాల యొక్క ప్రదర్శనశాల అని కూడా చెప్పవచ్చు. అంటే అన్ని రకాల నిరుద్యోగాలను మనం భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో వీక్షించవచ్చు. కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశాలలో నిరుద్యోగం అనేది అత్యంత ప్రధానమైన సమస్యగా కనిపిస్తుంది. అందువలన దాన్ని ఒక ప్రధానమైనటువంటి లక్షణంగా మనం గుర్తించాలి. అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉన్నటువంటి మరొక ప్రధానమైన లక్షణము లో పర్ క్యాపిటా ఇన్కమ్. అంటే తలసరి ఆదాయాలు తక్కువగా ఉండటము. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజల యొక్క ఆదాయాలు తక్కువగా ఉంటాయి. ప్రజల యొక్క ఆదాయాలు తక్కువగా ఉండటం వలన తలసరి ఆదాయాలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలలో జనాభా పెరుగుదల కారణం వలన కానీ, అభివృద్ధి చెందుతున్న దేశాలలో జాతీయ ఆదాయం తక్కువగా ఉండటం వంటి కారణాల వలన కానీ, అభివృద్ధి చెందుతున్న దేశాలలో కొద్ది మంది దగ్గరే ఆర్థిక శక్తి ఎక్కువగా కేంద్రీకృతం కావటం వంటి కారణాల వలన కానీ మనకి ప్రజల యొక్క తలసరి ఆదాయాలు తక్కువగా ఉన్నటువంటి సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ ప్రజల యొక్క తలసరి ఆదాయాలు తక్కువగా ఉన్నటువంటి సమస్య కూడా అనేక రకాల ఇతర ఆర్థిక సామాజిక సమస్యలకు దారితీస్తుంది.
కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రస్ఫుటంగా కనిపించినటువంటి మరొక ప్రధానమైన లక్షణంగా ఈ తలసరి ఆదాయం తక్కువగా ఉండటాన్ని మనం చెప్పుకోవచ్చు. మనకు ఈ పట్టికను అనుసరించి 2002 వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2004 అంటే 2002 సంబంధించినటువంటి గణాంక వివరాలు. బట్ 2004 వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్లో తెలియజేయబడినటువంటిది. అయితే ఈ పట్టికను అనుసరించి మనకు అభివృద్ధి చెందిన దేశాలలో పర్ క్యాపిటా ఇన్కమ్ ఎలా ఉంది, అభివృద్ధి చెందుతున్న దేశాలలో పర్ క్యాపిటా ఇన్కమ్ ఎలా ఉంది అనేటువంటి విషయము అవగతమవుతుంది. ఈ పట్టికను కనుక మనం అంశాల వారీగా సునిశ్చితంగా సూక్ష్మంగా పరిశీలన చేసినట్లయితే అభివృద్ధి చెందిన దేశాలలో తలసరి ఆదాయము ఎక్కువగా ఉంది, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తలసరి ఆదాయము చాలా తక్కువగా ఉంది అని అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ పట్టికలో లోయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ బంగ్లాదేశ్ కు సంబంధించి 360 అమెరికన్ డాలర్లు. ఇది హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్నటువంటి స్విట్జర్లాండ్ పర్ క్యాపిటా ఇన్కమ్ 37,930 అమెరికన్ డాలర్లతోటి పోలిస్తే చాలా తక్కువ. కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలకు మధ్యన తలసరి ఆదాయం విషయం లోపల విపరీతమైనటువంటి అంతరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అందువల్లనే అభివృద్ధి చెందుతున్న దేశాలలో తక్కువ తలసరి ఆదాయం ఉండడాన్ని ఒక ప్రధానమైనటువంటి లక్షణంగా మనం చెప్పుకుంటాము. తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉన్నటువంటి మరొక ప్రధాన లక్షణం ఆర్థిక ద్వంద్వత్వం. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకవైపు సాంప్రదాయిక రంగము, మరొక వైపు ఆధునిక రంగము ఒకే ఆర్థిక కార్యకలాపంలో కూడా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, వస్త్రాల తయారీ అనేటువంటి ఒక ఆర్థిక కార్యకలాపాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే సాంప్రదాయికంగా మగ్గాల మీద వస్త్రాలను నేయటం మనం చూస్తుంటాము. మరొక వైపున ఆధునికంగా భారీ పరిశ్రమలలో రంగురంగుల వస్త్రాలని అత్యంత వేగంగా అత్యంత ఎక్కువ పరిమాణంలో తయారు చేయడానికి కూడా మనం చూస్తూ ఉంటాము. దీన్ని ఆర్థిక ద్వంద్వత్వంగా చెప్పుకుంటాము. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కనుక మనం చూసినట్లయితే ఒకవైపున సంప్రదాయ పద్ధతులలో ఎద్దుల ద్వారా అరకల ద్వారా వ్యవసాయం చేయటం మనం చూస్తూ ఉంటాము. మరొక వైపున ఆధునిక పద్ధతులలో యంత్రాలు, యంత్ర పరికరాలు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు ఉపయోగించి వ్యవసాయం చేయటం కూడా మనం చూస్తూ ఉంటాము. ఇది ఒకే కార్యకలాపం, వ్యవసాయ ఉత్పాదకత కార్యకలాపం విషయం లోపల మనకు కనిపించినటువంటి రెండు పోకడలు. కాబట్టి దీన్ని మనం ఆర్థిక ద్వంద్వత్వంగా అభివర్ణిస్తాం. ముఖ్యంగా బెంజమిన్ హిగ్గిన్స్ అనేటువంటి ఆర్థికవేత్త ఈ ఆర్థిక ద్వంద్వత్వం అనేటువంటి భావనకు విస్తృతమైనటువంటి ప్రాచుర్యాన్ని తీసుకురావడం జరిగింది. సరే, మనం ఇంకా లోతుగా వెళ్ళి పరిశోధన చేసినట్లయితే భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక ద్వంద్వత్వంతో పాటుగా ఆర్థిక బహుళత్వం కూడా కనిపిస్తుంది. అంటే ఒకే ఆర్థిక కార్యకలాపాన్ని అనేక రకాలుగా నిర్వహించడం కూడా కనిపిస్తుంది. కానీ అటువంటి పరిశోధన బహుశా రీసెర్చ్ గ్యాప్ గా చెప్పవచ్చు. మనకేమైనా అభిరుచి ఆసక్తి ఉన్నట్లయితే ఆ రకంగా మనం పరిశోధన చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, దీనితో పాటుగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి లక్షణము ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, అంటే ఆదాయ అసమానతలు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యక్తుల మధ్యన, సంస్థల మధ్యన ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉండటం వలన అనేక రకాల ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆదాయ అసమానతలు అనేవి ఆర్థిక రంగానికి మాత్రమే కాకుండా సామాజిక, రాజకీయ రంగాలకు కూడా విస్తరించినటువంటి ప్రమాదం ఉంది. దానివల్ల అనేక రకాల శాంతి భద్రతల సమస్యలు కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్నటువంటి ఈ ప్రధానమైన లక్షణంతో పాటుగా మరొక ప్రధానమైన లక్షణము ఇండస్ట్రియల్ బ్యాక్వర్డ్నెస్. అభివృద్ధి చెందుతున్న దేశాలలో పారిశ్రామిక రంగం వెనుకబాటుతనాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా పొదుపులు తక్కువగా ఉండటం వలన, పెట్టుబడులు తక్కువగా ఉండటం వలన, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉండటం వలన,
తర్వాత శ్రామికుల యొక్క నైపుణ్యత, శ్రామికుల యొక్క అక్షరాస్యత స్థాయి తక్కువగా ఉండటం వలన ఈ పారిశ్రామిక రంగం వెనుకబడతనాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ముడి పదార్థాల తయారీకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంది. కొద్ది గొప్ప అభివృద్ధి చెందే క్రమంలో మహా అంటే వినియోగ వస్తువుల తయారీ మేరకు మాత్రమే పారిశ్రామిక రంగం ఎదుగుతుంది. అంతేగాని తయారీ వస్తువుల ఎగుమతుల మేరకు పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందకపోవటం కనిపిస్తుంది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రస్ఫుటమైనటువంటి లక్షణము. అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉన్నటువంటి మరొక ప్రధానమైన లక్షణము అండర్ యూటిలైజేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, అంటే సహజ వనరుల యొక్క అల్ప వినియోగము. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా వాటిని తక్కువ పరిమాణంలో వినియోగిస్తాము. అందువల్లనే సహజ వనరులు ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థికంగా వెనకబడి ఉంటాయి. బిపిన్ చంద్ర అనే ఆర్థిక చరిత్రకారుడు చెప్పినట్టుగా భారతదేశం పేద ప్రజలు ఉన్న సంపన్న దేశం. అంటే సహజ వనరులకు భారతదేశంలో కొదవలేదు. కానీ సహజ వనరులను అన్వేషించడం లోపల, సహజ వనరులను వెలికి తీయడం లోపల, సహజ వనరులను వస్తువులుగా మార్చడం లోపల, సహజ వనరుల్ని మార్కెట్ చేయడం లోపల భారతదేశం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటుంది. కాబట్టి సహజ వనరులు సంపూర్ణంగా ఉన్నప్పటికీ కూడా, అంటే ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా భారతదేశం పేదరికంగా ఉండటం గమనిస్తున్నాము. కాబట్టి సహజ వనరుల యొక్క అల్ప వినియోగం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ప్రధానమైనటువంటి లక్షణంగా భావించబడుతుంది. దీనితో పాటుగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్నటువంటి మరొక ప్రధానమైన లక్షణం ఫారిన్ ట్రేడ్ డెఫిసిట్, విదేశీ వ్యాపారపు లోటు. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎగుమతులు దిగుమతుల కంటే తక్కువగా ఉంటాయి. ఎగుమతులు దిగుమతుల కంటే తక్కువగా ఉండటం వల్ల ప్రతికూల విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం ఉంటుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తక్కువగా ఉంటాయి. అందువల్ల భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు విదేశీ వ్యాపారంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు ఈ విదేశీ వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యల వల్ల కూడా ఉంటాయి. తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉన్నటువంటి ప్రధాన లక్షణాలలో మరొక ప్రధానమైన లక్షణము ల్యాక్ ఆఫ్ ఇన్నోవేషన్స్, అంటే ఉద్యమదారులలో నవకల్పన మనస్తత్వం లేకపోవటము. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉద్యమదారులకు నవకల్పనల్ని ప్రవేశపెట్టడంలోను, తర్వాత ఇంకా ఆధునికీకరణలోను అంతగా ఆసక్తి ఉండదు. అంటే ఉత్పత్తి కారకాల సమీకరణలో, నష్టభయాలను భరించడంలో, తర్వాత పోతే ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేసుకోవడంలో, తర్వాత ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలను పెంచడంలో, ఇలా ఉత్పత్తితో ముడిపడేటువంటి అనేక కార్యకలాపాలలో నవకల్పనల యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంటుంది. నవకల్పనలు అనేవి ఆ ఉత్పత్తికి డిమాండ్ను సృష్టిస్తాయి. నవకల్పనలు అనేవి ఆ ఉత్పత్తికి లాభాలని తీసుకురావడానికి ఉపకరిస్తాయి. తద్వారా ఆ సంస్థను, ఆ దేశాన్ని ఆర్థిక పదంలో ముందుంచడానికి దోహదపడతాయి. కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో ఉద్యమదారులకు ఈ నవకల్పనల నైపుణ్యము చాలా తక్కువగా ఉంటుంది. ఫలితంగా కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థిక అభివృద్ధిలో వెనుకబడతనాన్ని కలిగి ఉంటాయి అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉన్నటువంటి మరొక ప్రధానమైన లక్షణము కల్చరల్ బ్యాక్వర్డ్నెస్. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సాంస్కృతిక వెనుకబడతనం కూడా కనిపిస్తుంది. అంటే విద్య పరంగా, అక్షరాస్యత పరంగా, తర్వాత ఆలోచనల పరంగా, తర్వాత ఇతర సాంస్కృతిక భావజాలం పరంగా అభివృద్ధి చెందిన దేశాలు వెనుకబడతనాన్ని కనపరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ అనుత్పాదక వ్యయాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మూఢ విశ్వాసాలు, మూఢ నమ్మకాలు, వాస్తు నమ్మకాలు, ఇటువంటి వాటి మీద ఎక్కువగా శ్రద్ధ ఉండటం వలన అనుత్పాదక వ్యయాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ అనుత్పాదక వ్యయాలు వ్యక్తుల్ని, సంస్థల్ని ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేయడం మాత్రమే కాకుండా దేశ ఆర్థిక అభివృద్ధిని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేయడం కనిపిస్తుంది. తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉన్నటువంటి మరొక ప్రధానమైన లక్షణము పాపులేషన్ డెన్సిటీ, అంటే జనాభా సాంద్రత. జనాభా తీవ్రత అనేది వేరు, జనాభా సాంద్రత అనేది వేరు. జనాభా పెరుగుదల వలన ఏర్పడేటువంటి సమస్య జనాభా తీవ్రత. అయితే జనాభాకు భూభాగానికి ఉన్నటువంటి
సంబంధం దృష్ట్యా జనసాంద్రత ఆర్థిక అభివృద్ధికి అవరోధం కావటం అనేది జనసాంద్రత పరమైనటువంటి సమస్యగా మనం చెప్పుకుంటాము. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. అంటే భూభాగం కంటే కూడా జనాభా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం జనసాంద్రత సమస్య అని అంటాము. అంటే ఒక చదరపు కిలోమీటర్లో ఎంతమంది జనాభా నివసిస్తుంటారో తెలియజేసేటువంటి ఆహ్, అంశాన్ని మనము ఆహ్, జనాభా శాస్త్రంలో జనసాంద్రత అని చెప్పి చెప్పుకుంటాము. ఈ జనసాంద్రత ఎక్కువగా ఉన్నది అనంటే భూమి మీద ఒత్తిడి ఎక్కువగా ఉంది అని అర్థం. ఫలితంగా నివాస సౌకర్యాల కల్పన, తర్వాత పోతే వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి అందుబాటులో ఉండటము వంటి విషయాల్లో విపరీతమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. మనం అంశాల వారీగా పరిశీలించినట్లయితే భారతదేశంలో 2002 లెక్కలను అనుసరించి జనసాంద్రత అంటే సగటున ఒక చదరపు కిలోమీటర్‌కు నివసించే వాళ్ళ యొక్క సంఖ్య 353. అదేవిధంగా చైనాలో సగటున ఒక కిలోమీటర్‌లో నివసించేటువంటి అంటే ఒక చదరపు కిలోమీటర్‌లో నివసించేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య 137. కెన్యాలో 55, పాకిస్తాన్‌లో 188, బ్రిటన్‌లో 244, యూఎస్ఏలో 31. ఇప్పుడు మనం యూఎస్ఏ వంటి అభివృద్ధి చెందిన దేశాలతోటి పోల్చినట్లయితే భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సగటున ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో నివసించే వాళ్ళ యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది అనేటువంటి విషయం అర్థమవుతుంది. అంటే జనసాంద్రత సమస్య ఎక్కువగా ఉంది అనేటువంటి విషయము అర్థమవుతుంది. జనసాంద్రత ఎక్కువగా ఉండటం వలన మనకు భూమి మీద ఒత్తిడి, జనాభా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మనకు నివాసపరమైనటువంటి సమస్యలు, తర్వాత సాగు భూమి లభ్యత వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దీనిని అంటే జనసాంద్రతని ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణంగా మనం పరిశీలించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. తర్వాత జనసాంద్రతతో పాటుగా మరొక ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అభివృద్ధి చెందుతున్న దేశం యొక్క లక్షణము ల్యాక్ ఆఫ్ క్యాపిటల్. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థిక అభివృద్ధిని సాధించాలి అని అంటే అత్యంత ముఖ్యమైనటువంటి ఆవశ్యకము మూలధనము. మూలధన లభ్యత వల్ల పారిశ్రామిక రంగము, సేవా రంగము అభివృద్ధి పదంలో పయనించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదంలో పయనించడానికి అవకాశం ఉంటుంది. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూలధన లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. ప్రజల యొక్క ఆదాయాలు తక్కువగా ఉండటం వలన, తర్వాత ప్రజల యొక్క పొదుపులు తక్కువగా ఉండటం వలన, ప్రజల యొక్క పొదుపులను సేకరించగలిగేటువంటి సంస్థాగతమైనటువంటి సదుపాయాలు సరిగ్గా లేకపోవటం వలన, తర్వాత ప్రజల యొక్క పొదుపుల్ని సేకరించినటువంటి సంస్థాగతమైనటువంటి సదుపాయాలకు, తర్వాత పెట్టుబడిదారులకు మధ్యన సమన్వయాలు లేకపోవటం వలన, తర్వాత ఇంకా ఇతర అనేక రకాల కారణాల వలన ఈ మూలధన సమస్యలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉత్పన్నమవుతుంటాయి. మనకు ఈ పట్టికను కనుక పరిశీలించినట్లయితే ఈ పట్టికలో గ్రాస్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్, సేవింగ్ వీటి రెండింటి యొక్క గణాంక వివరాలు తెలుస్తున్నాయి. యాజ్ ప్రజెంట్ ఆఫ్ జిడిపి, పర్సెంట్ ఆఫ్ జిడిపి ఇన్ 1999 అంటే స్థూల దేశీయ ఉత్పత్తిలో ఎంత శాతం ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్, సేవింగ్ అనేది ఈ పట్టిక తెలియజేస్తుంది 1999 గణాంకాల ఆధారంగా. అయితే దీనికి సోర్సు ఓవరాల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2000 అండ్ 2001. సరే, దీన్ని మనం పరిశీలించినట్లయితే జపాన్ లో జీడిపిలో ఇన్వెస్ట్మెంట్ 29%, జీడిపిలో సేవింగ్ 30%, ఆస్ట్రేలియాలో 22% ఇన్వెస్ట్మెంట్, సేవింగ్ 21%. తర్వాత జర్మనీలో ఇన్వెస్ట్మెంట్ 21%, సేవింగ్ 23%. తర్వాత యుఎస్ఏలో ఇన్వెస్ట్మెంట్ 19%, తర్వాత జీడిపిలో సేవింగ్ 17%. తర్వాత బ్రిటన్ లో ఇన్వెస్ట్మెంట్ జీడిపిలో 16%, తర్వాత సేవింగ్ జీడిపిలో 15%. ఇండియా విషయానికి వచ్చినట్లయితే జీడిపిలో ఇన్వెస్ట్మెంట్ 24%, సేవింగ్ జీడిపిలో 20%. కాబట్టి ఇక్కడ కూడా మనం గమనిస్తే భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో అభివృద్ధి చెందినటువంటి దేశమైనటువంటి జపాన్ లాంటి దేశాలతో పోల్చినట్లయితే జీడిపిలో ఇన్వెస్ట్మెంట్ యొక్క పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది.
అదేవిధంగా జీడిపిలో పొదుపుల యొక్క పర్సంటేజ్ కూడా తక్కువగా ఉంటుంది. ఈ రకంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇన్వెస్ట్మెంట్ అండ్ సేవింగ్ రెండు కూడా తక్కువగా ఉండటం వలన పారిశ్రామిక రంగము, సేవల రంగము లాంటివి త్వరితగతిన ఆర్థిక అభివృద్ధిని సాధించడం సంక్లిష్టం అవుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు కలిగి ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి లక్షణము పూర్ క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అంటే మనుషుల యొక్క జీవితం లోపల, అంటే మానవ వనరుల విషయం లోపల క్వాలిటీ తక్కువగా ఉంటుంది. మనకు 1999లో లభ్యమైనటువంటి గణాంక వివరాలను అనుసరించి భారతదేశంలో ద పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ 2496 క్యాలరీలు. అంటే భారతదేశంలో తలసరి వినియోగించేటువంటి ఆహార ధాన్యాలు కేవలం 2496 క్యాలరీలు మాత్రమే. కాగా మరి అదే 1999 గణాంక వివరాలను అనుసరించి యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సగటున ఒక వ్యక్తి 3642 క్యాలరీల ఆహార ధాన్యాల్ని వినియోగిస్తున్నాడు. కాబట్టి ఆహార ధాన్యాల యొక్క వినియోగాన్ని అనుసరించి చూస్తే కూడా అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మధ్య చాలా అంతరం మనకు కనిపిస్తుంది. కాబట్టి మానవ వనరులు నాణ్యంగా ఉండటం విషయంలో అభివృద్ధి చెందిన దేశాలకు, చెందుతున్న దేశాలకు మధ్యన తేడా ఉంటుంది అనేటువంటి విషయము మనం గమనించవచ్చు. అదేవిధంగా ప్రపంచ బ్యాంకుకు సంబంధించినటువంటి యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధించింది. నాట్ రిలేటెడ్ టు వరల్డ్ బ్యాంక్ బట్ రిలేటెడ్ టు యుఎన్ఓ. యుఎన్ఓకు సంబంధించి ఉన్నటువంటి యుఎన్డిపి హెచ్డిఐని రిలీజ్ చేస్తుంది. హెచ్డిఐ 2000 ప్రకారం, అంటే ఉమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2000 ప్రకారంగా 175 దేశాలకు సంబంధించి మానవ అభివృద్ధి సూచికను తయారు చేస్తే ఆ 175 దేశాల్లో భారతదేశం యొక్క ర్యాంకు 124. అదేవిధంగా చైనా యొక్క ర్యాంకు 96. కాబట్టి మానవ వనరుల యొక్క అభివృద్ధి సూచిక విషయం లోపల మనం పరిశీలన చేస్తే కూడా భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా వెనుకబడుతనాన్ని కలిగి ఉంటున్నాయి అనేటువంటి విషయము విదితమవుతుంది. అభివృద్ధి చెందిన దేశాలు చాలా మంచి ర్యాంకును కలిగి ఉంటున్నాయి. నార్వే, డెన్మార్క్, స్వీడన్ లాంటి దేశాలు మానవ వనరుల అభివృద్ధి సూచిక విషయం లోపల మంచి ర్యాంకులను కలిగి ఉంటున్నాయి. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలైనటువంటి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు వెనుకబడుతనాన్ని కనబరుస్తున్నాయి. వీటన్నింటినీ కూడా మనం పరిశీలించినట్లయితే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలలో మానవ వనరుల వికాసం తక్కువగా ఉంటుంది, మానవ వనరుల నాణ్యత తక్కువగా ఉంటుంది అనేటువంటి విషయము ప్రస్ఫుటమవుతుంది. అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉన్నటువంటి మరొక ప్రధానమైన లక్షణము మాస్ పావర్టీ, అంటే సామూహిక పేదరికము. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఏదో కొద్దిమంది వ్యక్తులుగా, ఏదో కొన్ని సంస్థలుగా పేదరికాన్ని అనుభవించడం అనేది కాకుండా ప్రాంతాలే పేదరికపు ఊబిలో కూరుకుపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే దేశం లోపల కొన్ని ప్రాంతాలు సామూహికంగా పేదరికాన్ని కలిగి ఉంటాయి. అటువంటి పరిస్థితులు దేశ ఆర్థిక అభివృద్ధికి చాలా అవరోధంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ పేదరికంలో కూడా మనకు రిలేటివ్ పావర్టీ, తర్వాత అబ్సల్యూట్ పావర్టీ అని 2 రకాల పేదరికాలు ఉంటాయి. రిలేటివ్ పావర్టీ ఏదైతే ఉందో అది కొంత మేరకు ఆర్థికాభివృద్ధికి అవరోధంగా కాకుండా చూసుకోవచ్చు. కానీ అబ్సల్యూట్ పావర్టీ మాత్రము ఆర్థికాభివృద్ధికి ప్రధానంగా అవరోధంగా ఉంటుంది. అంటే నిరపేక్ష పేదరికము అంటే తిండి లేక, కట్టబట్ట లేక, ఇల్లు లేక ఉండే పరిస్థితి ఏదైతే ఉందో అటువంటి పరిస్థితిని మనము నిరపేక్ష పేదరికము అంటాము. అదేవిధంగా కనీస అవసరాలు తీరిన తర్వాత వేరే వాళ్ళతో పోల్చుకొని చూసినట్లయితే పేదవాళ్ళుగా కనిపించే పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని సాపేక్ష పేదరికము అని అంటాము.
ఈ సాపేక్ష పేదరికం అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపించేటువంటి లక్షణము. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రధానంగా మనకు సామూహిక పేదరికం కనిపిస్తుంది. అంటే ప్రాంతాలకు ప్రాంతాలే పేదరికపు ఊబిలో ఉంటాయి. అది కూడా ఈ నిరపేక్ష పేదరికాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల అభివృద్ధి కార్యకలాపాలని అమలు చేయడం చాలా కష్టమవుతుంది. నిరపేక్ష పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాలుగా బడ్జెట్ కేటాయింపులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా పేదరికము అనేది ఒక విషవలయంలాగా పనిచేస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో పేదరికం అనేది విషవలయం లాగా పనిచేస్తుంది. ఈ విషవలయము కేవలం సప్లై సైడ్ నుంచే కాకోకుండా డిమాండ్ సైడ్ నుంచి కూడా కనిపిస్తుంది. రాగ్నార్ నర్కిసే చెప్పినట్టుగా ఈ పేదరికపు విషవలయాలు డిమాండ్ వైపు నుంచి సప్లై వైపు నుంచి ఎలా పనిచేస్తాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అభివృద్ధి చెందుతున్న దేశాలలో పేదరికం అనేటువంటి సమస్య యొక్క తీవ్రత మనకు ప్రస్ఫుటంగా విదితమవుతుంది. ముఖ్యంగా సప్లై సైడ్ పేదరికపు విషవలయాలు ఎలా ఉంటాయి అనేది మనం మొదట పరిశీలన చేద్దాము. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజల యొక్క ఆదాయాలు చాలా తక్కువగా ఉంటాయి. తక్కువ ఆదాయాలు తక్కువ పొదుపులకు దారితీస్తాయి. ఎందుకంటే ఆదాయాలు తక్కువగా ఉన్నప్పుడు ఆ ఆదాయాలలో నుంచి ఎక్కువ మొత్తము వినియోగానికి కేటాయించబడుతుంది. వినియోగం పోగా మిగిలింది పొదుపుగా ఉంటుంది. కాబట్టి వినియోగానికి ఎక్కువ మొత్తం కేటాయించబడుతుంది కాబట్టి పొదుపుకు మిగిలేది తక్కువగా ఉంటుంది కాబట్టి పొదుపు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. పొదుపు పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు తక్కువ పెట్టుబడి ఉత్పన్నమవుతుంది. అంటే ఇక్కడ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పొదుపులు తక్కువగా ఉండటం అనేటువంటి సమస్య తక్కువ పెట్టుబడికి దారితీస్తుంది. ఇక్కడ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్కువ పొదుపు ఉండటం మాత్రమే కాకోకుండా తక్కువ పొదుపును సేకరించే సంస్థాగతమైనటువంటి సదుపాయాల కొరత ఉండటము, తర్వాత తక్కువ పొదుపును సనాతన పద్ధతుల ద్వారా చేసేటువంటి ఆలోచనలు ఉండటము, ఇటువంటివి కూడా తక్కువ పెట్టుబడికి దారితీసేటువంటి అవకాశం లేకపోలేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, తక్కువ పొదుపు తక్కువ పెట్టుబడికి దారితీస్తుంది. తక్కువ పెట్టుబడికి దారితీసినప్పుడు తక్కువ పెట్టుబడి పారిశ్రామిక రంగంలో కానీ సేవల రంగంలో కానీ మూలధన సంచయనాన్ని తక్కువగా కలిగి ఉంటుంది. అంటే మూలధన లభ్యతను తక్కువగా కలిగి ఉంటుంది. పారిశ్రామిక రంగంలో సేవా రంగంలో మూలధనం లభ్యత తక్కువగా ఉండటం వలన పరిశ్రమల స్థాపన పెద్దగా జరగదు. తర్వాత పరిశ్రమల యొక్క ఉత్పత్తి కార్యకలాపాల కొనసాగింపు పెద్దగా జరగదు. ఫలితంగా వస్తు సేవల యొక్క ఉత్పత్తి పరిమాణం తక్కువగా ఉంటుంది. వస్తు సేవల యొక్క ఉత్పత్తి పరిమాణం తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ మందికి పని లభ్యం కాదు. తర్వాత ఎక్కువ లాభాలకు అవకాశం ఉండదు. తర్వాత ఎక్కువ ఎగుమతులకు అవకాశం ఉండదు. తర్వాత వినియోగానికి సరిపోను వస్తువులు తయారు చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి దిగుమతుల్ని ఎక్కువగా చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి పరిస్థితులన్నింటి దృష్ట్యా కూడా తిరిగి తక్కువ ఆదాయం ఏర్పడుతుంది. ఈ తక్కువ ఆదాయం తిరిగి తక్కువ పొదుపుకు, తక్కువ పొదుపు తిరిగి తక్కువ పెట్టుబడికి, తక్కువ పెట్టుబడి తిరిగి తక్కువ మూలధనానికి, తక్కువ మూలధనం తిరిగి తక్కువ ఉత్పత్తికి, అంటే ఇలా తక్కువ ఆదాయము అనేది ఒక వలయాన్ని ఏర్పరుస్తుంది. ఈ వలయములో నుంచి పేదరికము అనుభవించేటువంటి వాళ్ళు బయటపడటం అనేది ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి తక్కువ ఆదాయం ఉన్నటువంటి పేదవాళ్ళు సప్లై సైడ్ అనేక రకాల సమస్యలు ఉండడానికి కారణభూతం అవుతూ ఉంటారు. కాబట్టి సప్లై సైడ్ ఉన్నటువంటి విషవలయాన్ని ఛేదించడం చాలా సంక్లిష్టము అంటాడు రాగ్నార్ నర్కిసే అనే ఆర్థికవేత్త. అదేవిధంగా డిమాండ్ విషయం లోపల కూడా ఈ తక్కువ ఆదాయం ఉండటం అనేది ఒక పేదరికపు విషవలయాన్ని సృష్టిస్తుంది. తక్కువ ఆదాయము తక్కువ డిమాండ్ను సృష్టిస్తుంది. అంటే ఆదాయమే తక్కువగా ఉన్నప్పుడు వస్తు సేవల్ని కొనాలనే ఆసక్తి ఉండదు. ఒకవేళ కొనాలనే ఆసక్తి ఉన్నా కేవలం నిత్యావసరాల మేరకు మాత్రమే సాధ్యమవుతుంది. కనీస సౌకర్యాలను పొందడం కూడా దుర్లభం అవుతుంది. కాబట్టి తక్కువ ఆదాయం తక్కువ డిమాండ్కు అవకాశాన్ని ఇస్తుంది. తక్కువ డిమాండ్ తక్కువ ప్రోత్సాహకాలను ఇస్తుంది. అంటే డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలకు, తర్వాత సేవా రంగంలో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్లకు ఎంకరేజ్మెంట్స్ ఉండవు. డిమాండ్ లభ్యత లేనప్పుడు ఆ వస్తువులను ఉత్పత్తి చేయడం వల్ల లాభం అనేది రాదు. కాబట్టి దేర్ ఇస్ నో ఎంకరేజ్మెంట్ టు ద ఇండస్ట్రియలిస్ట్స్ ఇన్వెస్టర్స్ ఇన్ ద ఎకనామీ. ఫర్ దట్ రీజన్ పెట్టుబడి పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. పెట్టుబడి పరిమాణం తక్కువగా ఉంటుందంటే దట్ లీడ్స్ టు లో క్యాపిటల్.
అది తక్కువ మూలధనానికి దారితీస్తుంది. తక్కువ మూలధనానికి దారితీయటం వలన పరిశ్రమలు, సేవా రంగంలో ఉత్పత్తి కార్యకలాపాలు తక్కువగా ఉంటాయి. తక్కువ ఉత్పత్తికి దారితీస్తుంది. తక్కువ ఉత్పత్తి తిరిగి మళ్ళీ తక్కువ ఆదాయానికి దారితీస్తుంది. అంటే తక్కువ ఆదాయము సప్లైని ప్రభావితం చేయటం వల్ల సప్లై వైపు విషవలయం ఏర్పడి పేదరికం విషవలయంలో ఉంటుంది. అదేవిధంగా తక్కువ ఆదాయం వలన తక్కువ డిమాండ్ ఏర్పడి డిమాండ్ వైపు ఒక విషవలయం ఏర్పడటం వలన పేదరికం ఊపిలో నుంచి బయటపడటము, ఆ విషవలయం నుంచి బయటపడటము చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వీటినే రాగ్నార్ నర్సే అనే ఆర్థికవేత్త పేదరికపు విషవలయాలు అని చెప్పడం జరిగింది. ఈ పేదరికపు విషవలయాలు అనేటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావన అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది. భారతదేశము, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కువగా పేదరికపు విషవలయాలు కనిపిస్తాయి. అంటే ఈ దేశాల్లో సామూహిక పేదరికం ఉంటుంది. తర్వాత పోతే పేదరికపు విషవలయాలు ఉంటాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సామూహిక పేదరికం అని అంటే ఏదో కొద్ది మంది వ్యక్తులు ఏదో కొన్ని సంస్థలో పేదరికాన్ని అనుభవించడం కాకోకుండా ప్రాంతాలకు ప్రాంతాలే పేదరికాన్ని అనుభవించటం, కులాలకు కులాలే పేదరికాన్ని అనుభవించటం, తర్వాత మతాలకు మతాలే పేదరికాన్ని అనుభవించటం. అంటే ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి ఒక సమూహం, అది ప్రాంతపరమైన సమూహం కావచ్చు, కులపరమైన సమూహం కావచ్చు, తర్వాత మతపరమైన సమూహం కావచ్చు, లేకపోతే వర్గపరమైన సమూహం కావచ్చు. ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి సమూహాలు పేదరికపు సమస్యను ఎదుర్కొంటే దాన్ని మనం సామూహిక పేదరికము అంటాము. అది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనిపిస్తుంది. అదేవిధంగా ఆ పేదరికము విషవలయాలను ఏర్పరుస్తుంది. కాబట్టి విషవలయాలు కూడా అనేక రకాల ఆర్థిక సమస్యలకు, సామాజిక సమస్యలకు, రాజకీయ సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశాలలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతుంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక ప్రధానమైనటువంటి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉన్నటువంటి మరికొన్ని ఇతర లక్షణాలని కూడా మనం పరిశీలన చేద్దాం. అదర్ ఫీచర్స్. ఒకటి అవినీతి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో అవినీతి ప్రధానమైన సమస్యగా, ప్రధానమైన లక్షణంగా కనిపిస్తుంది. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజల ఆలోచన విధానాలు మెరుగుగా ఉండవు. అంటే విలువలతో కూడి ఉండవు. అందువలన అవినీతికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ప్రతి చోట అంటే ప్రతి సందర్భంలో ఈ అవినీతిని మనం చూస్తూ ఉంటాం. అంటే రాజకీయ రంగంలో అవినీతిని చూస్తాము, తర్వాత ఉద్యోగ స్వామ్యంలో అవినీతిని చూస్తాము, తర్వాత ఇంకా వ్యక్తులలో కూడా అవినీతితో కూడినటువంటి విలువల్ని, అవినీతితో కూడినటువంటి సంబంధాలని మనం పరిశీలన చేస్తాము. కాబట్టి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల లోపల అనేక రకాల సమస్యలు ఉండటం వలన ఆ సమస్యల ఫలితంగా అవినీతి అనేటువంటి సమస్య కూడా ఏర్పడుతుంది. అది ఆర్థిక అభివృద్ధికి ఒక సమస్యగా ఉంటుంది. మనకు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి మాటల్లో చెప్పాలంటే భారతదేశంలో అభివృద్ధి కార్యకలాపాల మీద పెట్టినటువంటి వ్యయము ప్రజలకు చేరటంలో చాలా తక్కువ మేరకు చేరుతుంది అని చెప్పవచ్చు. ఆయన ఏమంటారంటే అభివృద్ధి కార్యకలాపాల మీద భారత ప్రభుత్వం ₹1 ఖర్చు చేస్తే అందులో కేవలం 15 పైసలు మాత్రమే చిట్ట చివరి ప్రజలకు అంటే లబ్ధిదారులకు చేరుతుంది. మిగిలిన 85 పైసలు మధ్యన వృధా చేయబడుతుంది అని చెప్తాడు. అంటే ఈ మధ్యన వృధా చేయబడేటువంటి 85 పైసల విలువ ఏదైతే ఉందో అది అనేక రకాలుగా అవినీతికి, తర్వాత అనేక రకాల ఆలోచనలకు అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి భారతదేశం లోపల అవినీతి సమస్య ఉండటం వల్ల అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహించడం కూడా సంక్లిష్టం అవుతుంది. ఒక భారతదేశంలోనే కాదు, ఆ మాటకు వస్తే అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా ఈ లక్షణం కనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఒక ప్రధానమైన లక్షణంగా మనం వివరించవచ్చు. అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్నటువంటి మరొక ప్రధానమైన లక్షణం ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం యొక్క కొరత.
ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం యొక్క కొరత రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సాంకేతిక పరిజ్ఞానం యొక్క కొరత లభ్యత పరంగా ఉంటుంది. తర్వాత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే ఆలోచన లేదా విద్యా స్థాయి పరంగా కూడా ఉంటుంది. అంటే సాంకేతిక పరిజ్ఞానం పరంగా కొరత ఉంటుంది. సాంకేతికత పరంగా కూడా కొరత ఉంటుంది. కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ దిగుమతి చేసుకున్నా కూడా వాటిని ఎలా వినియోగించాలి అనే విషయం లోపల ప్రజలకి సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల, నైపుణ్యత లేకపోవటం వల్ల వాటిని సరిగ్గా వినియోగించుకోలేక, వాటి యొక్క ఉత్పాదకత మేరకు, ఉత్పత్తి సామర్థ్యం మేరకు వాటిని వినియోగించుకోలేక తక్కువ ఉత్పత్తిని కొనసాగించడం జరుగుతుంది. ఫలితంగా కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇంకా అభివృద్ధి పదంలోనే పయనిస్తున్నాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకున్నా కూడా దాని ఉత్పత్తి సామర్థ్యం మేరకు దాన్ని వాడుకునే నైపుణ్యము అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజలకు, సంస్థలకు కనిపించట్లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పొలిటికల్ అన్సర్టనిటీ, అంటే రాజకీయ అస్థిరత్వం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రాజకీయపరమైన అభ్యున్నతి కనిపించదు. అంటే రాజకీయ రంగం లోపల ఒక పరిణితి, ప్రజాస్వామ్యపు పరిపక్వత కనిపించదు. ముఖ్యంగా ఇక్కడ రాజకీయ అస్థిరత ఎక్కువగా కనిపిస్తుంది. మధ్యంతర ఎన్నికలు రావటము, తర్వాత ఉప ఎన్నికలు రావటము, వాటి కోసం కొన్ని కోట్ల రూపాయలని నిర్వహణ కోసం ఖర్చు చేయటము, తర్వాత ప్రచారాల కోసం ఖర్చు చేయటము, ఇలా రకరకాలుగా మానవ మూలధనము, తర్వాత పోతే ఆర్థిక మూలధనము అన్ని కూడా వృధా చేయబడతాయి. సమయం కూడా వృధా చేయబడుతుంది. అంటే రాజకీయ అస్థిరతలు, రాజకీయ ఉద్దేశాలు, రాజకీయ ఆలోచనలు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్నంత స్థాయిలో పరిణితి సాధించి ఉండవు. అందువల్ల కూడా ఇక్కడ అనేక రకాల సమస్యలు ఉత్పన్నమయ్యి ఆ దేశాలని ఆర్థికంగా వెనకబడే విధంగా చేస్తున్నాయి అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో మనకు కనిపించేటువంటి మరొక ముఖ్యమైనటువంటి లక్షణము ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పర్యావరణపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఇవి అభివృద్ధికి ప్రధానంగా అవరోధాలు అవుతూ ఉంటాయి. అంటే మనం ఏదైనా ఒక అభివృద్ధిపరమైనటువంటి కార్యకలాపాన్ని చేపట్టాలి అని అనుకున్నప్పుడు పర్యావరణపరమైనటువంటి సమస్యలు దాని చుట్టూరా ఉంటాయి. అయితే అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఈ సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని పరిష్కరించుకునే స్థితి, స్థాయి ఆ దేశాలకు ఉంటుంది. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ సమస్యల్ని పరిష్కరించుకుంటూ అభివృద్ధిని కొనసాగించడం అనేది సంక్లిష్టం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బహుళార్థ సాధక నీటిపారుదల ప్రాజెక్టుని కనుక నిర్మించాలి అని అనుకున్నట్లయితే అది అభివృద్ధి కార్యక్రమం అని పిలువబడుతుంది. అది అవసరం, అభివృద్ధికి అది అవసరం. అయితే ఆ ప్రాజెక్టుని నిర్మించే క్రమం లోపల ఎక్కడ నిర్మించాలి అనేది ఒక సమస్య అవుతుంది. స్థల ఎంపిక అనేది అనేక రకాల పర్యావరణపరమైన సమస్యలకు అవకాశం ఇస్తుంది. అంటే పునరావాస సమస్యని కలిగి ఉంటుంది, తర్వాత ముంపు సమస్యని కలిగి ఉంటుంది, తర్వాత భూకంపాల సమస్యని కలిగి ఉంటుంది. ఇలా అనేక రకాల సమస్యల్ని కలిగి ఉంటుంది. సదరు సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకొని అక్కడ ఆ బహుళార్థక సాధక ప్రాజెక్టుని నిర్మించడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాకుండా కాలయాపన కూడా అవుతుంది. అంతేకాకుండా న్యాయపరమైన సమస్యలకు కూడా దారితీస్తుంది. ఇలా ఒక సమస్య అనేక రకాల సమస్యలకు దారితీయటం వలన ఆ సమస్యను పరిష్కరించడానికి తీసుకునేటువంటి చర్య ఏదైతే ఉందో అది నిరుత్సాహానికి గురవుతుంది. కాబట్టి అభివృద్ధి మందగిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇటువంటి సమస్యలకు ఉదాహరణలుగా మనం కోకొల్లలుగా చెప్పుకోవచ్చు. తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్నటువంటి మరొక ప్రధానమైన లక్షణము డిమెరిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సిస్టమ్. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విద్య, ఆరోగ్యం విషయం లోపల అనేక రకాల లోపాలు ఉంటాయి. అంటే అభివృద్ధికి అవసరమైన విద్య కంటే కూడా సాంప్రదాయిక విద్యకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అంటే వృత్తి విద్యకు, తర్వాత పోతే నైపుణ్య విద్యకు ప్రాధాన్యత లభ్యం కాక సంప్రదాయ విద్యకు, తర్వాత ఇంకా పురాతన భావజాలం ఉన్నటువంటి విద్యకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ఫలితంగా
వ్యక్తుల మధ్యన సైద్ధాంతికపరమైన ఆలోచనలు పెరుగుతాయి. తర్వాత వ్యక్తుల మధ్యన మానసికమైనటువంటి ఆలోచనలు పెరుగుతాయి. కానీ ఆచరణాత్మకంగా ఉత్పత్తితో ముడిపడేటువంటి ప్రగతి సాధ్యం కాదు. అంటే మనుషులని మేధావులుగా తయారు చేసేటువంటి విద్యా వ్యవస్థ ఉంది కానీ మనుషులని కార్యశీలుగా తయారు చేసినటువంటి విద్యా వ్యవస్థ ఆచరణలో కనిపించదు. ఇక్కడ విద్యకు ప్రధానంగా మేధావితనాన్ని ఇవ్వటము ఒక లక్ష్యం అయితే తర్వాత కార్యశీలతని ఇవ్వటం అనేది మరొక లక్ష్యంగా ఉండాలి. ఈ రెండు లక్ష్యాలు సమన్వయంతో పనిచేయాలి. అటువంటి విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనిపించదు. కాబట్టి మనకు ఈ దేశాల్లో ఆర్థిక అభివృద్ధి సాధ్యం కావటం కష్టం అవుతుంది. తర్వాత ఆరోగ్య రంగం లోపల కూడా అనేక రకాల వైరుధ్యాలు కనిపిస్తాయి. అంటే ఆరోగ్యపరమైనటువంటి విధానాలలో, ఆరోగ్యపరమైనటువంటి సదుపాయాలలో అనేక రకాల వైరుధ్యాలు కనిపిస్తాయి. మూఢ విశ్వాసాలు ఆరోగ్య రంగంలో కనిపిస్తాయి. తర్వాత పురాతన వైద్య పద్ధతులు ఆరోగ్య రంగంలో కనిపిస్తాయి. ఆధునిక వైద్య పద్ధతులు ఆరోగ్య రంగంలో కనిపిస్తాయి. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఆరోగ్య సదుపాయాల లభ్యత ఉంటుంది, ప్రైవేట్ రంగంలో ఆరోగ్య సదుపాయాల లభ్యత ఉంటుంది. తర్వాత ఇంకా వ్యక్తుల పరంగా ఆరోగ్య సదుపాయాల లభ్యత ఉంటుంది. ఇలా లభ్యత పరంగా, పద్ధతుల పరంగా వైరుధ్యాలు ఉండటం వలన కూడా ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. అంటే ఆరోగ్య రంగం కూడా ఏకరూపతని కలిగి ఉండటం లేదు. తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. తర్వాత అనేక రకాలుగా ప్రజల ద్వారా వ్యయం చేయించేదిగా ఉంటుంది. అందువల్ల కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి పదంలో ముందుకు పోవటం లేదు అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక ప్రధానమైనటువంటి లక్షణం. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది మరొకటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉండేటువంటి లక్షణము విల్ పవర్ లేకపోవటం. అంటే బర్నింగ్ డిజైర్, అంటే దృఢ సంకల్పము అనేది లేకపోవటం. వ్యక్తులకు, సంస్థలకు, ప్రభుత్వాలకు, తర్వాత అందరికీ కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి కాంక్ష అనేది బలంగా ఉండవలసినటువంటి అవసరము, ఆవశ్యకత ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ దేశాన్ని త్వరితగతిన అభివృద్ధి పదంలో నడిపించడం వీలవుతుంది. రిచర్డ్ పి గిల్ అనేటువంటి మేధావి ఏ దేశంలోనైతే ప్రజలకు, సంస్థలకు, ప్రభుత్వాలకు ఆ దేశాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి కాంక్ష బలంగా ఉంటుందో ఆ దేశం త్వరితగతిన ఆర్థిక అభివృద్ధిని సాధిస్తుంది. ఏ దేశంలోనైతే ఆ కాంక్ష బలహీనంగా ఉంటుందో ఆ దేశం ఆర్థికంగా వెనకబడుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన మాటల్ని కనుక మనం ఈ పరిస్థితులకు అన్వయించుకున్నట్లయితే భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల లోపల వ్యక్తులకు వ్యక్తులుగా, సంస్థలకు సంస్థలుగా, తర్వాత ప్రభుత్వాలకు ప్రభుత్వాలుగా దేశాన్ని ప్రగతి పదంలో నడిపించాలన్నటువంటి కాంక్ష బలంగా లేదు, దృఢ సంకల్పం లేదు. ఈ బలహీనమైనటువంటి కాంక్ష వలన, తర్వాత బలహీనమైనటువంటి సంకల్పం వలన భారతదేశం లాంటి దేశాలు ఇంకా అభివృద్ధి పదంలో వెనకబడుతూనే ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. వీటన్నింటినీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలుగా మనం భావించవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ our channel. Once again, thanks one and all.